నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో ముదిరిన పైల్స్కి ఆయుర్వేద చికిత్స, పెద్ద పేగులో క్యాన్సర్ ఆనవాళ్ళని ఎలా పసిగట్టాలి, మన అలవాట్లే దంతాలకు శాపాలు, కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారా, ఇంకా హెల్త్ టిప్. కొన్ని రకాల సమస్యలు ప్రాణాల మీదకు తేకపోవచ్చు, కానీ అనుక్షణం ముళ్ళులా గుచ్చుకుంటూ నరకాన్ని చూపిస్తూ ఉంటాయి. పైల్స్ అలాంటివే. పైల్స్తో బాధపడుతున్నప్పుడు ఆసనంలో నొప్పి, మంట వంటి బాధలు నరకాన్ని చూపిస్తుంటాయి. టాయిలెట్కి వెళ్తే ముళ్లకంప మీద కూర్చున్నట్లుగా ఉంటుంది. ఒక పట్టాన విసర్జన కాదు. పైల్స్ ముదిరినప్పుడు తరచూ రక్తం పడుతూ మనల్ని ఒకటే కంగారు పెట్టేస్తుంది. పైల్స్ బాధల్ని బయటికి చెప్పుకోలేక, భయాలు దాచుకోలేక చాలామంది నాటు వైద్యాలు చేసుకుంటూ లేనిపోని సమస్యల్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే పైల్స్కు ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మలమార్గంలో ఉన్న సిరలలో వాపు వచ్చి ఉబ్బి కనిపించటాన్ని పైల్స్ అని, మొలలు అని పిలుస్తాం. పైల్స్ని ఆయుర్వేదం ఆర్స్యరోగంగా వ్యవహరిస్తుంది. పైల్స్లో మళ్ళీ ఫస్ట్, సెకండ్, థర్డ్ డిగ్రీ అనే 3 దశలుంటాయి. ఫస్ట్ డిగ్రీలో పైల్స్ లోపాలే ఉంటాయి, బయటికి రావు. సెకండ్ డిగ్రీ పైల్స్ బలంగా ముక్కినప్పుడు బయటకు వచ్చి తిరిగి లోపలికి వెళ్తాయి, లేదంటే వేలితో నెట్టినా లోపలికి వెళ్తాయి. థర్డ్ డిగ్రీ పైల్స్ శాశ్వతంగా బయటే ఉండిపోతాయి. వీటిలో రక్తం గడ్డకట్టి విపరీతమైన నొప్పి ఉంటుంది. మ్యూకోసాలో అల్సర్లు ఏర్పడటం వల్ల నొప్పి ఉంటుంది. ఈ మ్యూకోసా జిగురు లాంటి పదార్థాన్ని స్రవిస్తుంది. పైల్స్ బాగా ముదిరిపోయినప్పుడు రక్తంతో పాటు మ్యూకోసా స్రావం కూడా ఎక్కువై దుస్తులకు కూడా అంటుకుంటూ ఉంటుంది. పైల్స్ బాగా ముదిరినప్పుడు మల విసర్జన చేసిన ప్రతిసారి అవి రాపిడికి గురవుతూనే ఉంటాయి. దాంతో రక్తస్రావం, భరించలేని నొప్పి ఉంటుంది. పైల్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి మనకు ఇంటర్నల్ పైల్స్ అని, ఎక్స్టర్నల్ పైల్స్ అని. ఈ 2 దశలలో కూడా యాక్చువల్గా ఇంకొక క్లాసిఫికేషన్ ఉంది. అసిమ్టమెటిక్ పైల్స్, సిమ్టమెటిక్ పైల్స్. అసిమ్టమెటిక్ పైల్స్ అంటే పైల్స్ అన్ని దశలు ఉంటాయి. ఏ దశ ఉన్నా కూడా దీనిలో వాపు ఉంటుంది, గడ్డలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఎలాంటి సిమ్టమ్, ఎలాంటి లక్షణం మాత్రం చూపెట్టదు. ఇది చాలా అరుదుగా ఉన్నప్పటికీ సాధారణంగా మేము కొన్ని కేసులలో చూస్తాం. తర్వాత సిమ్టమెటిక్ పైల్స్ లోపల మనము సాధారణంగా లో మొలలు, బయటి మొలలు. లో మొలల లోపల ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్. బయటి మొలలు మళ్ళీ ఎక్స్టర్నల్ పైల్స్ కింద తీసుకుంటాం. ఫస్ట్ గ్రేడ్ లోపల ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ ఉండడం. సెకండ్ గ్రేడ్ లోపల మల విసర్జన సమయం లోపల చుక్కలు చుక్కలుగా బ్లీడ్ అవ్వడం, మాసెస్ ఏమీ పెద్దగా ఫామ్ కాకపోవడం. థర్డ్ గ్రేడ్ లోపల మాసెస్ ఫామ్ అవుతుంది, బ్లీడింగ్ యొక్క ఇంటెన్సిటీ తగ్గుతుంది, మాసెస్ మల విసర్జన కాగానే లోపలికి వెళ్ళిపోతాయి. ఫోర్త్ గ్రేడ్లో బ్లీడింగ్ యొక్క తీవ్రత తగ్గి మాసెస్ బయటికి వచ్చి లోపలికి పోకుండా ఉంటాయి. ఇది ఫోర్త్ గ్రేడ్ కింద నిర్ధారిస్తాం. సో ఇవి ఎట్లే వదిలిపెట్టినట్టయితే వాటితో పాటుగా బయట ఉండేటువంటి మొలలు కూడా కలిసిపోయి వాటికి కొన్ని స్టేజెస్ అయినటువంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి. దాని లోపల మొట్టమొదటిది కంజెస్టెడ్ పైల్స్. అంటే పైల్స్లో ఉండేటువంటి రక్త కణజాలం లోపల ఒకాలొక రకమైనటువంటి వాపు ఏర్పడి గడ్డల్లాగా తయారవుతాయి, కంజెస్టెడ్ మాసెస్. వాటిని గనక నెగ్లెక్ట్ చేసినట్టయితే ఆ గడ్డలు కానీ వాపు కానీ థ్రాంబోటిక్ పైల్స్, అంటే దానిలో థ్రాంబస్ అనేటువంటి రక్తము గడ్డగట్టిపోయి విపరీతమైన వేదనతో కూడి ఉండడం. తర్వాత ఫైబ్రోసిస్, అవి గట్టిపడిపోయి ఫైబ్రోటిక్ టిష్యూతో మారిపోయి ఇంకా ఉపేక్షించినట్టయితే మల విసర్జన సమయంలో జరిగినటువంటి ఫ్రిక్షన్తో అల్సరేషన్ రావడానికి ఆస్కారం ఉంది. ఈ దశను కూడా రోగులు వివిధ కారణాల చేత ఉపేక్షించబడినట్టయితే చివరగా పైల్ మాసే రక్త కణజాలంతో ఒక హెమరాయిడల్ ప్లెక్సస్ ఆఫ్ వీన్స్తో తయారై ఉండేటువంటి దశ, దానికి పూర్తిగా బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోతుంది. అది పూర్తిగా కుళ్ళిపోయి సడన్గా
ఆ కంజెస్టెడ్ కుళ్ళిపోయిన మాసెస్ ఊడిపోవడానికి ఛాన్స్ ఉంది. ఆ ఊడిపోయిన దశ చాలా తీవ్రంగా ఉండి విపరీతమైనటువంటి రక్తస్రావం జరిగి ప్రాణాంతకమై హెమరేజిక్ షాక్లోకి పోవడానికి ఆస్కారం ఉండేటువంటి ఒక దశ. పైల్స్ బాగా ముదిరిపోయి నొప్పి పెడుతూ రక్తస్రావం జరుగుతున్నప్పుడు జీవనశైలి, ఆహార విహారాల్లో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉప్పు, పులుపు, కారం లేని పీచు పదార్థాలు హెచ్చుగా ఉన్న శాకాహారం, ముఖ్యంగా ఆకుకూరల్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. తాజా ఫలాలు, మొలకలు ఎక్కువగా తినాలి. రోజు 4 నుంచి 5 లీటర్ల నీళ్లు తాగాలి. పల్చటి మజ్జిగ తాగటం మరీ మంచిది. జామ పండు, బొప్పాయి పండు, దానిమ్మ ఫలాలు పైల్స్ బాధల నుంచి మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. మసాలాలు, నూనెలు, వేపుళ్ళు మానేయాలి. కేవలం ఉడికించిన కూరలే తినాలి. మానసిక ఒత్తిడి, ఆందోళనల వల్ల పైల్స్ మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉంది. పొగ తాగటం, మద్యపానం వంటి వ్యసనాలకు తప్పనిసరిగా దూరంగా ఉండాలి. పసుపు కలిపిన గోరువెచ్చని నీళ్లు గాని, త్రిఫలా కషాయాన్ని గాని ఒక తొట్టెలో పోసి రోగి అందులో ఓ అరగంట సేపు కూర్చోవాలి. దీనివల్ల ఆ ప్రాంతంలోని దురద, మంట, నొప్పి, వాపులు తగ్గుతాయి. అవసరాన్ని బట్టి దీన్ని ప్రతిరోజు కొనసాగించవచ్చు. సాధారణంగా ఆయుర్వేద రీత్యా చూసినట్టయితే మనకు దీనికి ఔషధ చికిత్స విధానము, క్షార చికిత్స విధానము, అగ్నికర్మ విధానము, శస్త్రకర్మ విధానం. ఔషధ చికిత్స లోపల అభయారిష్ట, అర్షకుటారరస్, తర్వాత దశమూలారిష్ట, త్రిఫలాచూర్ణాన్ని పంచసకార చూర్ణంతో చేర్చి రోజు పడుకునే సమయం లోపల 5 గ్రామ్స్ ఇవ్వడం ద్వారా ఈ వ్యాధిని మెడికల్గా మనం కంట్రోల్ చేయవచ్చు. ఇది మెడిసిన్స్కి లొంగనట్టయితే క్షారకర్మ విధానం లోపల మనం ప్రత్యేకమైనటువంటి ఆల్కలైన్ సబ్స్టెన్స్ని అపామార్గ అనేటువంటి అకైరాంథస్ ఆస్పెరా మొక్క ద్వారా తీసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో క్షారంను తయారు చేసి ఆ క్షారాన్ని వైద్య పర్యవేక్షణలో మొలల పైభాగంలో లేపనంగా పూయడం చేత ఆ పైల్ మాసెస్ కరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంది. దీని మీద కూడా మా ఇన్స్టిట్యూషన్ ఒక ప్రత్యేకమైనటువంటి రీసెర్చ్ చేయడం జరిగింది. అట్లాగే ఈ రెండింటికి లొంగకపోయినట్టయితే థెరాపెటిక్ కాటరైజేషన్ అగ్నికర్మ విధానం ద్వారా, బిందుపద విధానం ద్వారా బేస్ లోపల హెమరాయిడల్ ప్లెక్సస్ యొక్క బేస్ లోపల మనం బిందుపద రీతిన ఒక కాటరీ పద్ధతిలో చేసినట్టయితే ఏదైతే పైల్ మాసెస్కు ఉండేటువంటి బ్లడ్ సప్లై పూర్తిగా కట్ ఆఫ్ అయిపోయి ఆ మాసెస్ ఎండిపోవడానికి ఆస్కారం ఉంది. ఈ 3 విధానాలలో ఈ మొలల పైల్స్ వ్యాధి గనక లొంగకపోయినట్టయితే హెమరాయిడెక్టమీ విధానం లోపల పైల్ మాసెస్ను పూర్తిగా తీసేయవచ్చు. దీనిలో క్లోజ్డ్ హెమరాయిడెక్టమీ, ఓపెన్ హెమరాయిడెక్టమీ అనేటువంటి విధానాలను మేము కూడా అవలంబిస్తాం. అంతేకాకుండా మేము చేసేటువంటిది ఏంటంటే హెమరాయిడెక్టమీ విధానం తర్వాత బేసల్లో ఉండేటువంటి పెడికిల్కి థెరాపటిక్ కాటరైజేషన్ చేయడం వల్ల పెడికిల్ పూర్తిగా బర్న్ అయిపోయి ఆ మాస్ యొక్క రికరెన్స్ మళ్ళీ లేకుండా చేయడంలో మేము చాలా వరకు సఫలీకృతులమయ్యామండి. ముదిరిన పైల్స్ మీద బాహ్యంగా కొన్ని రకాల తైలాలను పూతగా పూయటం వల్ల కూడా మంచి గుణం కనిపిస్తుంది. నువ్వుల నూనెను తరచూ మొలలకు పట్టిస్తూ ఉంటే నొప్పి, మంట నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. బేకింగ్ సోడాను మొలలు ఉబ్బిన చోట తరచూ పట్టిస్తూ ఉంటే పైల్స్ పరిమాణం క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది. వేడి నీటితో తరచూ కాపడం పెట్టడము మంచిదే. హర్షకుట రస్, త్రిఫలా గుగ్గుళ్ళు, అభయారిష్ట, దశమూలారిష్ట వంటి ఔషధాలను కొంతకాలం పాటు డాక్టర్ పర్యవేక్షణలో వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పైల్స్ ఎంతకీ తగ్గనప్పుడు శస్త్రకర్మ విధానం, ఆర్సోఛేదన, క్షారకర్మ సూత్ర చికిత్సలు బాగా ఉపకరిస్తాయి. క్షారసూత్ర చికిత్సలో మందుపూత పూసిన ఒక దారంతో చికిత్స చేయటం ద్వారా పైల్స్ని సంపూర్ణంగా నయం చేయొచ్చు. పెద్ద పేగు పేరులోనే కాదు ప్రాధాన్యంలోనూ పెద్దదే.
పేరుకు పెద్దదైనా ఉండేది మాత్రం జీర్ణ వ్యవస్థలో ఎక్కడో చిట్ట చివరన ఉంటుంది. అయినా పెద్ద పేగు ప్రాధాన్యాన్ని తీసి పారేయలేం. సాధారణ నీళ్ల విరేచనాలు మొదలుకొని ప్రమాదకరమైన క్యాన్సర్ల వరకు ఎన్నో రకాల సమస్యలు పెద్ద పేగులో కనిపిస్తూ ఉంటాయి. మరి వీటన్నింటినీ ముందుగానే ఎలా పసిగట్టాలి? పెద్ద పేగులో విపత్తుల్ని ముందుగానే పసిగట్టేందుకు ఇవ్వడం వరకు ప్రతిదానికి దంతాల్ని ఎడాపెడా వాడేస్తూ ఉంటాం. ఇలా తెలిసో తెలియకో మనం చేసే చిన్న చిన్న తప్పులే మన దంతాలకు శాపాలుగా మారుతున్నాయి. ఒక్కపొడి నమలడం, కూల్ డ్రింకుల్ని తాగడం, పొగ, మద్యం ఇలాంటి అలవాట్లన్నీ మన దంతాల్ని దెబ్బతీసేవే అంటారు డాక్టర్లు. దంతాలకు శాపంగా మారుతోన్న మన అలవాట్లేమిటో, దంతాల ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మన బాడీలో ఏదైతే ఎనామిల్ అనే సబ్స్టెన్స్ అన్నిటికంటే గట్టి పదార్థం, ఇది బోను కంటే కూడా గట్టి పదార్థం. ఇటువంటి ఎనామిల్ని కూడా కరిగించే శక్తి మీరు తీసుకున్నటువంటి కూల్ డ్రింక్స్లో ఉంది. కనుక ఈ కూల్ డ్రింక్స్ తీసుకున్న వాళ్ళలో జనరల్గా ఎనామిల్ పింగానే ఉందో అది అరిగిపోవటం వల్ల కూడా సెన్సిటివిటీ రావడం, తర్వాత క్యావిటీస్ ఫామ్ అవడం కూడా జరుగుతూ ఉంటుంది. అట్లాగే చాలామంది గుట్కా, పాన్ పరాగు, పాన్ మసాలా ఇటువంటి అలవాట్లు కూడా చాలామందికి ఉంటాయి. కొన్ని సంవత్సరాల తర్వాత వారికి ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అని ఒక ప్రీ క్యాన్సరస్ కండిషన్ మొదలవుతుంది. నోరు తెరవలేకపోవటం, అట్లాగే ఏమైనా ఆహార పదార్థాలు తీసుకున్నా కూడా మంటగా ఉండటము, అట్లాగే వీరి మౌత్ ఓపెనింగ్ కెపాసిటీ తగ్గిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రీ క్యాన్సరస్ కండిషన్లో కనుక మీరు సరైన చికిత్సను కనుక ఫాలో అవ్వకపోతే అది క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. కనుక పాన్ పరాగు, పాన్ మసాలా వంటి అలవాట్లు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈరోజు చాలామంది సిగరెట్ తాగుతూ ఉంటారు. వీరిని కనుక తీసుకుంటే నికోటిన్ ఎక్కడ డిపాజిట్ అవుతుంది? పళ్ళ వెనుక డిపాజిట్ అవుతుంది. వీరిని చూస్తే కనుక పళ్ళ వెనుక ఒక గారబట్టి ఉంటుంది. తర్వాత దీనివలన చిగుర్ల ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. తర్వాత హ్యాలిటోసిస్, బ్యాడ్ బ్రెత్, చిగుర్ల నుంచి రక్తం రావటము, పళ్ళు కదలటము, తర్వాత పళ్ళు ఊడిపోయే స్థాయి దాకా కూడా వెళ్తుంది. దీన్ని పళ్ళు కదలటం అంటే క్రానిక్ పెరిడాంటల్ కండిషన్ దాకా వెళ్తే తర్వాత పళ్ళు ఊడిపోవటం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఆహారం అలవాట్లో ఎక్కువ యాపిల్స్ లాంటివి తీసుకుంటే కనుక పళ్ళు శుభ్రంగా ఉంటాయి, ఆరోగ్యం బాగుంటుంది. అట్లాగే వెజిటబుల్స్, అట్లాగే ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలని ఉంటుంది. ఈరోజు ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మారిపోయింది. చాలామంది చాక్లెట్స్ తినటం, బ్యాక్టీరియల్ యాక్షన్ ఉండటం వలన తర్వాత క్యావిటీస్ ఫామ్ అవటం, తర్వాత ఏదైతే చిన్న రంధ్రాలను కనుక ఫిల్ చేయించుకోకపోతే అవి ఎక్కువ, తర్వాత పంటి నొప్పి రావటం వలన రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవటం, తర్వాత క్యాప్స్ చేయించుకోవటం, క్రౌన్స్ చేయించుకునే స్థితి దాకా వస్తూ ఉంది. ఇటువంటి ఆహారపు అలవాట్లు కూడా మనం కొన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. తీపి పదార్థాలను తీసుకున్నప్పుడు తర్వాత ఇమీడియట్గా క్లీన్ చేసుకోవటం, తర్వాత రోజు 2 పూట్ల పళ్ళను శుభ్రం చేసుకోవటం, శుభ్రం చేసుకున్న తర్వాత ఏమి తినకుండా ఉండటం, రాత్రి పడుకునే ముందు పంటి శుభ్రత ఎంతైనా అవసరం. హై బీపీ, షుగర్, గుండె జబ్బుల మాదిరిగానే ఇవాళ కిడ్నీ జబ్బులు కూడా మన దగ్గర చాలా సాధారణంగా కనిపిస్తున్నాయి. ప్రతి 10 మందిలో ఒకరు కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతున్నారని గణాంకాలు చెప్తున్నాయి. మారిన ఆహారపు అలవాట్లు, మధుమేహం, రక్తపోటు, మితిమీరిన మందుల వాడకం ఇవన్నీ మన కిడ్నీలను కబళిస్తూ అంతిమంగా మన ప్రాణాల్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో కిడ్నీలు విఫలం కావడానికి దారితీస్తోన్న కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీల పనితీరు ఎలా ఉంటుంది? కిడ్నీస్ అనేవి చాలా స్ట్రాంగ్ ఆర్గన్స్, 2 కలిపి పనిచేస్తాయి. వీటి ముఖ్యమైన పని ఏమిటంటే యూరిన్ ప్రొడ్యూస్ చేసి వ్యర్థాలను దాని ద్వారా బయటకు పంపించడం. ఈ వ్యర్థాలను క్లియర్ చేయడం మాత్రమే కాకుండా బాడీలో రక్తం ప్రొడ్యూస్ అవ్వడానికి కొంతవరకు దోహదపడటం, మరియు బోన్స్ యొక్క పనితీరు, బోన్స్ యొక్క స్ట్రెంగ్త్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కూడా ఈ కిడ్నీస్ సరిగా పనిచేయడం అత్యవసరం. కిడ్నీ జబ్బులు రావడానికి కారణాలేంటి? మెయిన్గా చెప్పుకోవాలంటే డయాబెటీస్ అంటే షుగర్, బ్లడ్ ప్రెషర్, నొప్పి ట్యాబ్లెట్లు ఎక్కువ వాడటం, అండ్ మరియు కిడ్నీలో అంతర్లీనంగా వచ్చే జబ్బుల వల్ల ఈ కిడ్నీ వ్యాధులు మనకి ఈ మధ్య ఎక్కువ కనిపిస్తున్నాయి. కిడ్నీ వ్యాధుల లక్షణాలు ఎలా ఉంటాయి? కిడ్నీ జబ్బు కనుక వస్తే ఒక్కొక్కసారి వాంతులు అవి ఎక్కువ రావడం, యూరిన్ తగ్గిపోవడం, కాళ్ళు పొంగడం, మొహం పొంగడం, యూరిన్లో ఒక్కొక్కసారి బ్లడ్ పడడం లాంటి మార్పులు రావచ్చు. కానీ అన్ఫార్చునేట్లీ చాలా వరకు కిడ్నీ సిమ్టమ్స్ అన్నవి వేరే వ్యాధులతో వచ్చే సిమ్టమ్స్ని పోలి ఉంటాయి. చాలా వరకు
కిడ్నీ ప్రాబ్లమ్స్ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ద్వారా డయాగ్నోజ్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో పేషెంట్ రొటీన్ టెస్ట్కి వచ్చినప్పుడు వారి బ్లడ్ అండ్ యూరిన్లో ఉండే మార్పుల ద్వారా కిడ్నీ వ్యాధిని తెలుసుకోవడం జరుగుతుంది. కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏంటి? ఎన్ని రకాలుగా ఉంటుంది? కిడ్నీ ఫెయిల్యూర్ అంటే కిడ్నీ పూర్తిగా కానీ పాక్షికంగా కానీ సరిగ్గా పనిచేయకపోవడం. పూర్తిగా పనిచేయకపోవడంలో కూడా రకాలు ఉంటాయి. సో కొన్నిసార్లు కిడ్నీ టెంపరీగా పనిచేయకుండా దాని పనితీరు తగ్గిపోతూ ఉంటుంది. అట్లాంటి సందర్భాల్లో ఆ కిడ్నీ ఫంక్షన్ తిరిగి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొన్ని సందర్భాల్లో కిడ్నీ పర్మనెంట్గా ఫెయిల్యూర్ అవుతుంది. సో అటువంటి సందర్భాల్లో కిడ్నీ పనితీరు తిరిగి వెనక్కి రాదు, కిడ్నీ నార్మల్గా ఇంకా పనిచేయదు. ఎక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటే ఏంటి? ఎక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటే AKI. దీని అర్థం ఏంటంటే కిడ్నీ టెంపరీగా పనిచేయట్లేదు అని. కిడ్నీ టెంపరీగా పనిచేయకపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. మోస్ట్ కామన్ ఏంటంటే వాంతులు, విరోచనాలు ఎక్కువ అవ్వడం, లేకపోతే యూరిన్ వెళ్ళే మార్గం స్టోన్స్ వల్ల కానీ, యూజువల్గా 65 దాటిన పురుషుల్లో ప్రాస్టేట్ లోపం వల్ల కానీ, వేరే రకమైన కారణాలు, ఎక్యూట్ గ్లోమెరులోనెఫ్రైటిస్ అంటాం, కిడ్నీలో వచ్చే ఒక రకమైన వ్యాధులు, ఆపరేషన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి బ్లడ్ ప్రెషర్లో వచ్చే ఫ్లక్చుయేషన్స్ వల్ల. సో ఇటువంటి రకరకాల కారణాల వల్ల టెంపరీగా కిడ్నీ పనితీరు తగ్గొచ్చు. సో ఈ కిడ్నీ పనితీరు పాక్షికంగా తగ్గితే మందుల ద్వారా, ఒక్కొక్కసారి IV ఫ్లూయిడ్స్ అంటే సెలైన్ ద్వారా కొంతవరకు ఇంప్రూవ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అదే గనక ఇది పూర్తిగా ఫెయిల్ అయితే ఒక్కొక్కసారి డయాలసిస్ అవసరం పడుతుంది. అప్పుడు కిడ్నీ పనితీరు మెరుగయ్యే వరకు ఈ డయాలసిస్ చేసి, కిడ్నీ పనితీరు మెరుగైన తర్వాత డయాలసిస్ స్టాప్ చేయడానికి, పూర్తిగా ఆపేయడానికి ఆస్కారం ఉంటుంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఏంటి? క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటే కిడ్నీ చాలా కాలం నుంచి పనితీరు నార్మల్గా ఉండకపోవడం. ఇందుకు రకరకాల కారణాలు ఉండొచ్చు. ముఖ్యంగా డయాబెటీస్, హైపర్ టెన్షన్, గ్లోమెరులోనెఫ్రైటిస్ అనే కిడ్నీ సంబంధించిన వ్యాధి, ఇటువంటి కారణాల వల్ల కిడ్నీ పనితీరు నార్మల్ వ్యక్తుల కంటే తగ్గి ఉండొచ్చు. ఈ క్రానిక్ కిడ్నీ డిజీజ్ గనక అలాగే కంటిన్యూ అవుతూ ఉంటే అది కిడ్నీలు పూర్తిగా చెడిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని ఎండ్ స్టేజ్ రీనల్ డిజీజ్ అంటాం. కిడ్నీలు విఫలం కావడం ఎన్ని దశల్లో ఉంటుంది? స్టేజ్ 1, 2, 3, 4, 5 అని క్లాసిఫై చేశారు. సో 1, 2, 3, 4 స్టేజీల్లో పేషెంట్ని మందుల ద్వారా ట్రీట్ చేయడానికి ఇంకా ఆస్కారం ఉంటుంది. ఈ క్రానిక్ కిడ్నీ డిజీజ్ కనుక 5th స్టేజ్కి వస్తే దాన్ని వైద్య పరిభాషలో ఎండ్ స్టేజ్ రీనల్ డిజీజ్ అంటారు. ఆ ఎండ్ స్టేజ్ రీనల్ డిజీజ్ కనుక వస్తే పేషెంట్కి డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి అవసరం ఉంటుంది. డయాలసిస్ ఎప్పుడు అవసరం? టెంపరీగా కిడ్నీ పనిచేయకపోయినా, పర్మనెంట్గా కిడ్నీ పనిచేయకపోయినా డయాలసిస్ అనేది అవసరం పడే ఆస్కారం ఉంటుంది. కాకపోతే డయాలసిస్ అనగానే భయపడాల్సిన అవసరం లేదు. టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్లో కిడ్నీ రికవర్ అయ్యే అవకాశం ఉంటే కిడ్నీ రికవర్ అయ్యే వరకు డయాలసిస్ చేసి, కిడ్నీ రికవర్ అయిన తర్వాత డయాలసిస్ ఆపేయడానికి ఛాన్స్ ఉంటుంది. అదే కనుక పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ అయితే అప్పుడు వారానికి 2 నుంచి 3 సార్లు వరకు కంటిన్యూస్గా డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ డయాలసిస్ చేయించుకుంటున్నప్పుడు నెఫ్రాలజిస్ట్ సూచన మేరకు సరైన బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ మెడిసిన్స్, సరైన వాటర్ అండ్ డైట్ రిస్ట్రిక్షన్స్ తీసుకొని, ఫ్యూచర్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కనుక ఆప్షన్ ఉంటే, అది బాడీ ఫిట్గా ఉంటే ఆ ఆప్షన్ అవైలబుల్గా ఉంటుంది. అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయించుకొని డయాలసిస్ స్టాప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఉప్పును మితంగా తీసుకోవడం, హై బీపీ, షుగర్ వంటి జబ్బుల్ని చక్కగా అదుపులో ఉంచుకోవడం, తరచూ క్రియాటినైన్, ఆల్బుమిన్ వంటి పరీక్షల్ని చేయించుకుంటూ ఉండడం కిడ్నీలను చక్కటి ఆరోగ్యంతో ఉంచే తారక మంత్రాలు ఇవే. ఒక చిన్న చిట్కా మీకోసం. రాత్రిపూట పొడి దగ్గు ఎంతకీ తగ్గకుండా వేధిస్తున్నప్పుడు కొద్దిగా వామును బుగ్గన పెట్టుకుని చప్పరించండి. దగ్గు ఇట్టే తగ్గుముఖం పడుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.